ఎక్సో మీ ఇంటి వంటలో బామ్మ చేతి వంటకి స్వాగతం. ఏదైనా ఆట నేర్చుకోవడం కొంచెం కష్టం, స్విమ్మింగ్ నేర్చుకోవడం మరి కొంచెం కష్టం, డ్రాయింగ్ అయినా పెయింటింగ్ అయినా ఏదైనా సరే నేర్చుకోవడం కొంచెం కష్టమే. కానీ వంట నేర్చుకోవడం ఎంతో ఈజీ. కాకపోతే ఒక విషయం, వంట నేర్పే గురువు సరైన వాళ్ళైతే రోజుకి 10 వంటలైనా సరే చిటికెల్లో నేర్చుకోవచ్చు. మరి అలా నేర్పాలంటే ఎవరుండాలి? వంటకి బ్రహ్మ అయిన బామ్మ ఉండాలి. మరి ఈరోజు బామ్మ చేతి వంటలో మన ముందుకు రాబోతున్న బామ్మ జానకి గారు. ఇప్పుడు ఏమంటే చేస్తాను నా కోసం? ఇవాళ ఒక కొత్త కాంబినేషన్. కొత్త కాంబినేషన్? అవును. ఏంటి? గుమ్మడికాయ పప్పు. గుమ్మడికాయ పప్పు సాధారణంగా ఎవరు తెలియదు, కానీ కొత్త కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? నూనె, ఎండుమిరపకాయలు, గుమ్మడికాయ ముక్కలు, ఉడికించిన కందిపప్పు, పసుపు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు. ఓకే. ఏంటి బామ్మ, ఏంటి నిజంగా గుమ్మడికాయ ముక్కలే? గుమ్మడికాయ ముక్కలు మనం పెద్ద పెద్దగా కోస్తాం, కానీ ఇవి చాలా చిన్నగా, నిన్ను ఆశ్చర్యపరచాలని చిన్న చిన్న ముక్కలు ఎలా ఉన్నాయి చూసావా? భలే కట్ చేసాను. ఓపిక ఉండాలి ఇలా కట్ చేయాలంటే కదా. అందుకే మరి బామ్మలకి అంత ఓపిక. ఓకే, మరి ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయాలి. అవును మరి కదా. కడాయి కూడా పెట్టేసా. మూర్తి, ఇప్పుడు ముందుగా మనం ఆయిల్ వేస్తున్నాం, నూనె వేస్తున్నాం, జీలకర్ర వేసేసాం. తర్వాత ఏముంది? ఇదిగో ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు వేసాం. ఆ తర్వాత కొంచెం నువ్వు కలుపుతూ ఉండు. కలిపినా? ఇదిగో వెల్లుల్లిపాయలు ముక్కలు చేసాం అనమాట. అదే పప్పు. ఇగో చూసావా? అంటే ఎంతసేపు ఉడకబెట్టుకోవాలి? అంటే ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి మనం. ఓకే ఓకే. మెత్తగా అవుతే నాకేమనిపించిందంటే అది ఒక పప్పు, శనగపప్పులో కొంచెం బెల్లం వేసి ఎలా ఉంటుంది? పూర్ణాలు బొబ్బట్లు తిందాం అనుకున్నావేమో, అది వేరే. భక్ష్యాల్లో ఇలాగే పెడతారు కదా, అదే అనుకున్నాను. అది కాదు, అది కందిపప్పు ఉడకబెట్టి ఈ కూర కోసం తీసుకొచ్చి. ఓకే, సరేనా? ఓకే. ఉల్లిపాయలు వేగాయి కదా. ఇప్పుడు మనం ఇదిగో ఈ గుమ్మడికాయ ముక్కల్ని వేసేసాం. గుమ్మడికాయ ముక్కల్ని వేసాం. అవి కొంచెం అలాగా వేస్తూ ఉండు. అయిపోద్దుగా మనకి. కలిపేస్తాను కదా, అంతే. మనం ఈజీగా అయిపోతున్నాయి కదా, చాలా ఈజీ. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వంట చాలా సులువుగా అయిపోతుంది. మనకి గ్యాస్ కూడా చాలా రోజులు వస్తుంది. అన్నీ అక్కడ పెట్టుకొని ఓటు పోసుకుంటూ గ్యాస్ వెలిగించుకుంటూ ఉంటే, ఇప్పుడు ఉండే గ్యాస్ సిలిండర్ డిమాండ్కి గ్యాస్ సిలిండర్ కాదు కదా, కిరసనాలతో కూడా మనం వంటలు చేయలేం. ఆఫ్ చేయనా మరి? ఆపేయమ్మా. ఇప్పుడు కొత్తిమీర తీసుకో కొంచెం. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇద్దాం. ఓకేనా? ఓకే, కొత్తిమీర అంతే, రెడీ. గార్నిష్ కూడా చేసాం కొత్తిమీరతో కదా. అంతే, గుమ్మడికాయ పప్పు రెడీ. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గుమ్మడికాయ పప్పు కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు, కరివేపాకు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరప, ఉప్పు, ఉడికించిన కందిపప్పు. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరప, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. వేగిన తర్వాత అందులో గుమ్మడికాయ ముక్కలు వేసి కొద్దిగా వేగించి తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి ధనియాల పొడి, ఉడికించిన కందిపప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, గుమ్మడికాయ పప్పు రెడీ.